అన్న అన్నకన్నా ఒక రాజు కార్ చేసేసి అన్న సినిమా మాత్రం హైలైట్ అన్న. నిజంగా చెప్తున్నా, డైరెక్టర్ గారికి ఈ సినిమా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది. ఒక కామెడీ ఎలా ఉండాలో చూపించిన హీరో గారు, అంత బాగుంది కామెడీ. హీరో గారు మాత్రం ఇచ్చి పడేసిన ఒక ఫ్యామిలీ హీరోలుగా కలిసిపోయిందన్న. అంత బాగుంది హీరో గారు యాక్టింగ్ మాత్రం. ఎందుకంటే జాతిరత్నాల తర్వాత అంటే మళ్ళీ ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకి. ఇంకోటి మన డైరెక్టర్ గారికి మొత్తం ఒక రసం పిండేషన్ మొత్తం సినిమా మొత్తం అంత బాగా తీసిరు ఈ డైరెక్టర్ గారు. హ్యాట్సాప్. హీరోయిన్ గారు కూడా, హీరోయిన్ మాత్రం చాలా చెప్తున్నా, ఆ హీరోకి మాత్రం మంచి సెటర్ ఇద్దరు, అంత బాగా చేసిరు హీరో. ఇంకోటి కామెడీ మాత్రం ఇచ్చి పడేసిన. అంటే మనకి ఇప్పుడు ఉన్నది కామెడీ, దాని తగ్గట్టు తీసుకోపోయిన సినిమా. ఇప్పుడు నడిచే జనరేషన్ ఎట్లుంది, ఒక సినిమాలు చూసినా కూడా కామెడీ అంటే ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంత బాగుంటుంది సినిమా, అంత బాగుంది కూడా. హీరో గారికి కూడా మాత్రం ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఈ సంక్రాంతికి మళ్ళా బ్లాక్ బాస్టర్ మూవీ అని చెప్పొచ్చు. మొన్న బాస్ సినిమా హిట్ కొట్టింది, ఇది మళ్ళీ సెకండ్ ప్లేస్ అని చెప్పొచ్చు. చిరంజీవి ఎంత బ్లాక్ బాస్టర్ కొట్టిందో ఇది కూడా హిట్ కొట్టాలి. మన తెలుగు సినిమాలు అన్ని హిట్ కొడుతూనే ఉండాలి. మనం ఒక స్థాయిలోకి వెళ్ళిపోవాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తున్నాం చాలా హీరోస్ ఏ స్క్రిప్ట్ దొరికితే ఆ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆడియన్స్ని డిసప్పాయింట్ చేస్తున్నారు. కానీ నవీన్ పోలిశెట్టి ఆయనే స్క్రిప్ట్ వర్క్లో కూర్చున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నీ కూర్చొని ఈ సంక్రాంతికి ఆడియన్స్ వస్తే వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు, టైం లేట్ అయినా పర్లేదు 2-3 years వర్క్ చేసి సినిమాని మంచి అవుట్పుట్ తీసుకొచ్చాడు. అది ముందు అప్రిషియేట్ చేయాలి. జాతిరత్నాలు మించి కాదు, ఓకే జాతిరత్నాలు అది ఒక టైప్ ఆఫ్ కామెడీ అయితే ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యేది. వాళ్ళ తాతగారు, ఇది మనం చూస్తాం గోదావరి సంక్రాంతి గోదావరి సైడ్ వెళ్ళినప్పుడు కోళ్ళ పందాలు ఆడి దాన ధర్మాలు చేసి అన్ని పోగొట్టుకుంటారు కదా, అలానే ఈ రాజుగారు అలా చేశారని ఇది చూశారు. సో నవీన్ పోలిశెట్టి మెయిన్ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మంచి స్క్రిప్ట్ సెలెక్షన్, ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కూర్చొని దాన్ని డెవలప్ చేసి మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. సాంగ్స్ కానీ మిక్కీ జే మేయర్ ప్రొడక్షన్ ఇంకా బెటర్. ఏంటంటే వంశీ గారు ఎక్కువ ఇన్వాల్వ్ కాకుండా, దీని గురించి ఎక్కువ హైప్ ఇవ్వకుండా నార్మల్గా రిలీజ్ చేశారు. సో ఆడియన్స్కి ఇది బాగా కనెక్ట్ అవుద్ది. సంక్రాంతికి ఇంకో హిట్ వచ్చింది.